అయిపోయిందా? ఏం చేస్తావు? ఒక షార్ట్ అని మా 11 మంది కౌన్సిలర్స్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేము బైకాట్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ బైకాట్ చేయడం జరిగింది. మొన్న కౌంటింగ్ పూర్తి కాకముందే ఫలితాలు విడుదల కాకముందే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే కౌంటింగ్ సెంటర్ రావడం చాలా అమానుషం. అది అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలను మా భర్త నరసింహులు గారిని 132 సెక్షన్ నాన్ వేలబుల్ కింద ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు దాన్ని అడ్డుకున్నందుకు మాత్రమే ఈ క్రైమ్ చేసినందుకు ఈ నాన్ వేలబుల్ వేరే కేసు కింద బుక్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు 11 మంది కౌన్సిలర్ 12 మంది ఒక ఆమె హస్బెండ్ చనిపోయారు, దానివల్ల 12వ వ్యక్తి రాలేదు 25th వార్డ్. ఈరోజు 11 మంది దాన్ని బైకాట్ చేస్తూ మేము రావడం జరిగింది. ఈ మాత్రమే పోలీసులనంది మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మాకే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఊహించుకోవడానికి నిజంగా ఒక అధికార పార్టీ కండువాలేని కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పోలీసుల శైలి నిజంగా చాలా బాధాకరం, అమానుషం.